నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఏ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. ఏజ్తో సంబంధం లేకుండా మన రొటీన్ లైఫ్లో మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీప్ సరిగా లేకపోవడం కానివ్వండి, చాలా ఫ్యాక్టర్స్ వల్ల షుగర్ అనేది చాలామందికి అటాక్ అవుతూ ఉంటుంది. అలాగే దేంతో మనం హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ చేయించుకోవాల్సింది షుగర్ టెస్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి డయాబెటీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, సో డయాబెటాలజిస్టులు. సో వారితో మాట్లాడి ఈ డయాబెటీస్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా మనతో పాటు ఉన్నారు డాక్టర్ దీపిక గారు, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్, జీవీకే డయాబెటీస్ కేర్, హైదరాబాద్. నమస్తే అండి, వెల్కమ్. అండ్ అలాగే డాక్టర్ ఎన్జీ శాస్త్రి గారు, సీనియర్ కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్, జీవీకే డయాబెటిక్ కేర్, హైదరాబాద్. అండ్ అలాగే డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు, చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా దీపిక గారు, ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది, ఏదైనా అన్ఈజీగా ఉన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోయినా ఆ మనిషిని చూడగానే ఎదుటి వాళ్ళు అనేస్తూ ఉన్నారు, మీకు షుగర్ ఏమైనా ఉందా, అటాక్ అయిందా, ఎట్లా అని. సో అంతా వెరీ కామన్గా ఎందుకు డయాబెటీస్ మారింది అంటారు? సో డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా కామన్గా అయిపోయిందండి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ డయాబెటీస్ ఆర్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. సో డయాబెటీస్ అనేది ప్రివలెన్స్ ఎందుకు పెరుగుతుంది అంటే ఒబేసిటీ కారణంగా, అర్బనైజేషన్ కారణంగా, ఫాస్ట్ అర్బనైజేషన్, డైటరీ హ్యాబిట్స్ మారడం వల్ల, ఇంక్రీజ్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, దీనివల్ల డయాబెటీస్ ప్రివలెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇండియాలో. సో ఐసీఎంఆర్ ఇండియా డయాబెటీస్ స్టడీలో ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్, ఓవరాల్ ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ 7.3% ఆఫ్ ద పాపులేషన్ is suffering from diabetes in India. అంటే 10.1 crore people in India are suffering with diabetes. దీనిలో ప్రీ డయాబెటీస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. 13.6 crore people are సఫరింగ్ విత్ ప్రీ డయాబెటీస్. అంటే డయాబెటీస్ రాని ముందు స్టేజ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాము. ఆ ప్రీ డయాబెటీస్ పేషెంట్ నంబర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దీనిలో 47% పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్నదని కూడా తెలియదు. సో ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది యంగర్ పాపులేషన్లో. హయ్యర్ ప్రివలెన్స్ అర్బన్ ఏరియాస్లో ఉంది, 11.2% ఇన్ అర్బన్ ఏరియాస్ కంపేర్డ్ టు రూరల్ ఏరియాస్లో 5.2% ఉంది. సో అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంది. బట్ ఈ మధ్యకాలంలో రూరల్ ఏరియాస్లో కూడా ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రూరల్ ఏరియాస్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ డయాబెటీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అండి. సార్, ఇప్పుడు మీకు 32 years ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మందిని ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఒక డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు సార్? ఫస్ట్ నాకు అది తెలుసుకోవాలని ఉంది. అంటే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చాడు అనుకోండి, ఆయన కొత్త రకమైన క్వశ్చన్ వేస్తాడు. 70 ఏళ్ళ మనిషి వచ్చాడు అనుకోండి, ఆయన ఇంకో రకంగా వేస్తాడు. సో ఏంటంటే ఇప్పుడు రోజుల్లోని ఈ రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ అనేది కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. 200, 300 బ్లడ్ షుగర్స్ పెట్టుకుని, హెచ్బిఎన్సీ 10, 11 పెట్టుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు రివర్సల్ గురించి మాట్లాడితే ఆ విషయం ఫస్ట్ మాట్లాడద్దు. మనం ముఖ్యంగా వీ హ్యావ్ టు ఫిక్స్ సర్టన్ ఇష్యూస్. అవి ఫిక్స్ చేసిన తర్వాతనే మనం ఈ మిగతా విషయాల గురించి మాట్లాడాలి. వాళ్ళు ఒక రకంగా లైక్ 2-3 సార్లు నైట్ యూరినేషన్కి వెళ్తూ బరువు తగ్గి, ఆ తర్వాత ఆకలి అది ఎక్కువ వేస్తూ, యూరిన్ ఎక్కువ పాస్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్కి ముందర ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్. అవి తగ్గిన తర్వాత కంటిన్యూస్గా లైక్ మానిటర్ అవి చేసుకున్న తర్వాత ఎట్ అ లేటర్ డేట్ వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే మనము మెడిసిన్స్ తీసేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఐఎమ్ లిటిల్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ యంగ్స్టర్స్. మనకి ఇందాక డాక్టర్ దీపిక గారు చెప్పినట్టు ప్రివలెన్స్ ఆఫ్ ద డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉంది. అటలో ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఎట్ అ లేటర్ డేట్ వాళ్ళు దే ఆర్ కన్వర్టెడ్ టు డయాబెటీస్ అనమాట. సో ఒక 30% ఆఫ్ ద పాపులేషన్ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోవచ్చు. ఒక 30% కమింగ్ 5 yearsలో వాళ్ళు డయాబెటిక్గా డెవలప్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఈ 30% ఛాన్స్ కూడా వాళ్ళకి రివర్స్ అవ్వడానికి ఉంది. రివర్సల్ అంటే ఏంటంటే లైక్ అందరికీ రివర్స్ అవ్వదు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఒయాసిస్ అనమాట. ఒయాసిస్ మనకి ఎడార్లో ఉంది కదా అని చెప్పి మనం ఎండమావుల చుట్టూ తిరగకూడదు కదా, అది అవుతున్నారు చాలా మందికి. సో ఈ రివర్సల్ అనేది ఎప్పుడు పాసిబిలిటీ అంటే బాగా ఫర్ ఎగ్జాంపుల్ A1C మరీ ఎక్కువగా లేనప్పుడు, 6.5, 7 బార్డర్ లైన్ వాల్యూస్ ఉన్నప్పుడు,
మామూలుగా బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, కొంచెం బరువు అది ఎక్కువగా ఉన్న వాళ్ళకి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సి పెప్టైడ్, హౌ మచ్ ఇన్సులిన్ బాడీలో వస్తున్నది అని మనకి తెలుస్తుంది అనమాట. అది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఎంతూజియాజం ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అది చేస్తాను అన్నట్టు ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మేబీ 10 to 12% బాడీ వెయిట్ మనం తగ్గించాం అనుకోండి, అప్పుడు రెమిషన్, ఆ వర్డ్ రివర్సల్ ఐ డోంట్ లైక్ ఇట్, రెమిషన్ అనేది పాసిబుల్. ఈ రెమిషన్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ 4 kgs 5 kgs బరువు పెరిగితే మళ్ళీ బ్యాక్ టు డయాబెటీస్ వస్తుంది. ఓకే, సో రివర్సల్ అనేది అందరికీ సెట్ అవ్వదు అంటారు. 100%. ఓకే, రాజేష్ గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఫస్ట్ వాళ్ళు చాలా పానిక్ అవుతూ ఉంటారు, డయాబెటిక్ అటాక్ అయిందంటే చాలామందికి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. అండ్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో యంగ్ ఏజ్లో, అంటే ఏ ఏజ్కి వాళ్ళకి షుగర్ అటాక్ అయిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా మీరు చూసిన వాళ్ళలో? సో మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినట్టు మనం వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఇండియాలో. అట్ ద సేమ్ టైం నేను గమనించిన నా క్లినికల్ ప్రాక్టీస్లో యాక్సెప్టెన్స్ లెవెల్స్ లేవండి. మీకు షుగర్ ఉందంటే, లేదు సార్ ఇది తప్పు వచ్చింది, నేను ఇప్పుడే అది తినొచ్చాను, ఇది తినొచ్చాను, ఈ కబుర్లు చాలా ఎక్కువగా వింటాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు హై గ్లైకోసిలేట్ హిమోగ్లోబిన్, హై షుగర్స్, స్టిల్ అది కనపడదు. 2 స్వీట్ ముక్కలు తిన్నాను సార్ అందుకోసం పెరిగిందంటారు. వాస్తవానికి ఇది 6 నెలలుగా, సంవత్సరం నుంచి ఆ షుగర్ ఉండుంటుంది. సో యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ కావాలి. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఒక ప్రొఫెషనల్ వెన్ దే ఆర్ అడ్వైజింగ్ దట్ యూ హ్యావ్ డయాబెటీస్ అని దాన్ని ఛాలెంజ్ చేయడం తప్పు. సో ఇది మారదు, ఎందుకంటే గూగులింగ్ ఎక్కువైపోతుంది. తర్వాత ఈ కాన్సెప్ట్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ డయాబెటిక్స్ సార్ మాట్లాడారు చూడండి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే రియలిస్టిక్ కాకుండా అన్రియలిస్టిక్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆల్టర్నేటివ్ థింగ్స్ ఎక్కువగా చూస్తారు. అంటే బాబు నీకు ఎక్కువ ఉందిరా, దీనివల్ల నీకు అవి ఇవి ఎఫెక్ట్ అవుతాయి అవయాలంటే, లేదు సార్ నేను ఆ వైద్యం ఈ వైద్యం ట్రై చేసేస్తాను అంటారు. బట్ అలాంటి వైద్యం అలా ఉన్నప్పుడు మేమెందుకు చెప్పాం? మేమైనా చెప్తాం. సో ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం అనేది విపరీతంగా ఉంది. ఉబకాయానికి డైరెక్ట్ రిలేషన్ ఉన్నది డయాబెటీస్. తర్వాత ఎంతమంది యాక్టివిటీ చేస్తున్నారండి, ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తున్నారండి? సో ఓవర్సీస్ వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ ఎక్సర్సైజ్ అండ్ హౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఈవెన్ 90-year-old సైక్లింగ్ చేసుకుంటూ వస్తారు. దట్ మన ఇండియాలో నాట్ పాసిబుల్. పర్టికులర్గా ఎవరైతే డయాగ్నోసిస్ చేస్తానన్నా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు. ఈ ఏజ్ లో మీకు అది ఇంకో కాంట్రాస్ట్ ఉంది, అది ఇంకో కాంట్రాస్ట్. సో బేసిక్లీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. హెల్దీ లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డయాబెటీస్. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో దాని గురించి యాజ్ అ జనరల్ ఫిజిషియన్ నేను ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేసి చెప్తుంటాను. నీకు డయాబెటీసే ఒకటి కాదు నాయన, చెవరే కూడా వస్తాయి, హై కొలెస్ట్రాల్ వస్తుంది, హై బీపీ వస్తుంది, వేరే ఎఫెక్ట్ ఉంటాయి అవయాలు. సో డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ డయాబెటీస్. మీ బాడీయే కొద్దిగా చేంజెస్ ఉన్నాయి, బాడీలో మార్పులు తీసుకురండి, మంచిదనం కోసం చేయండి అంటే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఐపర్ అవుతారు. ఏది ఆ రోజు కలిసింది మళ్ళీ 2 years తర్వాతే ఉంటుంది. 2 వారాల్లో రమ్మంటే 2 సంవత్సరాల తర్వాత వస్తారు. అది ఇంకా డబల్ అబ్సల్యూట్లీ ప్రాబ్లమ్స్తో వచ్చేస్తారు అప్పటికి. పర్టికులర్గా డయాబెటీస్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు, కిడ్నీలు. అవి ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో వీటిని ఫోకస్ చేస్తూ మనం టార్గెట్ చేసినప్పుడు, ఈ టార్గెట్ షుగర్ లెవెల్స్ టార్గెట్ చేసినప్పుడు వీటిని వాళ్ళు ప్రాపర్గా పాటిస్తే అప్పుడు ఎక్కువ శాతం సఫర్ అవ్వకుండా, ఆర్గన్ డ్యామేజ్ కాకుండా, డయాబెటీస్ని కంట్రోల్ ఉంచుతూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా వీళ్ళు చేయొచ్చు. సో దీపికా గారు, ఒకప్పుడు మనం సిటీలో ఉండి రూరల్కి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు అన్నీ కలిసిపోతున్నాయేమో అనిపిస్తోంది, ఈవెన్ డిసీజెస్ కూడా. సో ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటున్నారు డయాబెటీస్కి సంబంధించి, ఇటు రూరల్ కానీ అర్బన్ కానీ? ఎస్, అర్బన్ ఏరియాలో డయాబెటీస్ అనేది చాలా ఇందాక చెప్పినట్టు ప్రివలెన్స్ ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్ అవి కూడా చాలా యాక్సెసిబిలిటీ మనకు ఫ్యాట్ ఫుడ్స్కి ఉండకపోవడం వల్ల ప్రాపర్ హోమ్ ఫుడ్ తిని రూరల్ ఏరియాస్లో డైటరీ హ్యాబిట్స్ చాలా బాగుండేవి. ఇప్పుడు యాక్సెసిబిలిటీ టు ద ఫ్యాట్ ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్కి ఎక్కువ అయ్యేసరికి ద నంబర్ ఆఫ్ డయాబెటీస్ కేసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయండి. సో దానికి కారణము మెయిన్గా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అర్బనైజేషన్. రూరల్ ఏరియాస్ తగ్గిపోతున్నాయి, అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల
లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యి రూరల్ ఏరియాస్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ డయాబెటీస్ ఇంక్రీజ్ అవుతుందండి. సో డయాబెటీస్ ఇప్పుడు రూరల్ ఎలా ఉందో అర్బన్లో కూడా అలానే ఉంది అంటారా? ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అయిన కొద్దీ రూరల్ ఏరియాస్లో కూడా డయాబెటీస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే సార్, మీరు చూసిన వాళ్ళలో అతి చిన్న వయసులో డయాబెటిక్ పేషెంట్ ఎవరిని చూసారు? వాళ్ళ ఏజ్ ఎంత? ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడం కొంచెం కష్టం. కారణం ఏంటంటే అతి చిన్న వయస్సు అంటే నేను 4 రోజుల బేబీని చూశాను డయాబెటీస్. ఓకే, అది నియోనేటల్ డయాబెటీస్ కాబట్టి మనం ఈ డిస్కషన్లోని అతి చిన్న వయస్సు అనే విషయం మనం పక్కన పెట్టేద్దాం. ఈ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఉండేది చాలా కేసులు చూశాను. ఇప్పుడు నా వర్రీ అంతా టైప్ 2 డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్. అంటే మనకి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సరిగ్గా డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చిన్న వయసులోనే అట్ ద ఏజ్ ఆఫ్ 13, 14 ఆ ఏజ్లో డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద స్కూల్స్ ముందర చూస్తే చాలా మంది పిల్లలు అర్బన్ మన హైదరాబాద్లో ఓవర్ వెయిట్. సో మనకి ఇప్పుడు ఈ నుడ్స్ స్టడీ అని ఒకటి ఉంది, నేషనల్ అర్బన్ డయాబెటీస్ సర్వే. దాంట్లో మన హైదరాబాద్లో అరౌండ్ 17 to 80% ప్రివలెన్స్ డయాబెటీస్ ఉంది. చిన్నపిల్లల్లో కూడా వస్తున్నది, ఇంత ప్రివలెన్స్ లేదు, వాళ్ళు కూడా వస్తున్నది. కారణం ఏంటంటే ఒకటి ఈ జీన్స్ మనం మార్చలేం. ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ నుంచి మా సన్కి వచ్చినట్టు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ నుంచి ప్రోజని అట్లా వచ్చినట్టు వాటిని మార్చలేం. ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, టూ మచ్ ఆఫ్ రిఫైన్డ్ ఫుడ్స్ అనమాట, స్ట్రెస్, టెన్షన్స్ ఇన్ లైఫ్, ఇవన్నీ దీనివల్ల డయాబెటీస్ వస్తున్నది. ఇది కాకుండా దేర్ ఇస్ సమ్ హైపోథసిస్ ఏవో ఉన్నాయో అవన్నీ మనకి ట్రిప్తిజీన్ హైపోథసిస్ అంటారు, అది ఎందుకు వస్తున్నది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడు. సో ఈ ప్లస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఇప్పుడు షేరింగ్ కూడా తగ్గిపోయింది. చాలా మంది ఫ్యామిలీస్లోని లైక్ 1 or 2 చిల్డ్రనే ఉంటారు. దానివల్ల షేరింగ్ ఆఫ్ ద ఫుడ్ తగ్గిపోయింది. అవన్నీ కారణాలు. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఒకటి. ఇంకో డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే ఇందాక మేడం చెప్పిన ICMR ఇండియా స్టడీ ఒకటి, అట్లో అర్బన్ ఏరియాస్లో ఉమెన్ కూడా డయాబెటీస్ ప్రివలెన్స్ పెరుగుతున్నారు అర్బన్ ఏరియాస్లో. ఓకే, అండ్ దానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటో తెలియదు, బట్ రూరల్ ప్రివలెన్స్ కూడా మనకి ప్రీ డయాబెటీస్ కన్నా డయాబెటీస్ రూరల్ ఏరియాస్లో కూడా పెరుగుతున్నారు. ఓకే సార్, రాజేష్ గారు, ఇప్పుడు మధుమేహం పేషెంట్స్ అలాగే రూరల్లో ఉండే ప్రజలకి వాళ్ళందరికీ కూడా టెలిహెల్త్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? సో నేను ఇందాక మనం డిస్కషన్లో ఇప్పుడు కనపడతాడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనపడతాడు అన్నారు కదా. సో జనరల్గా వీళ్ళకి ఏముంటుందంటే యాక్సెసిబిలిటీ. సో ట్రావెల్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్ అయినప్పుడు ఈ చేంజ్ ఇన్ మెడిసిన్ ప్రాక్టీస్లో ఈ టెలిమెడిసిన్ మనకి లైమ్ లైట్లోకి వచ్చింది కోవిడ్ టైంలో. బాగా యూటిలైజేషన్ కూడా అయింది. సో మెనీ ప్లాట్ఫామ్స్ డెవలప్ అయినాయి. సో ఈ టెలిమెడిసిన్ వల్ల ఏమవుతుందంటే ఈజీ రీచ్ టు ద పేషెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు చెప్పాలంటే నాకు అబ్రాడ్ నుంచి కూడా ఐ గెట్ పీపుల్ కాలింగ్ మీ, మిడిల్ ఈస్ట్ నుంచి, అమెరికా నుంచి. మనం ఫ్రీక్వెంట్గా ఇప్పుడు అట్లీస్ట్ హైదరాబాదీస్ గురించి మాట్లాడితే చాలామంది అమెరికా ట్రావెల్ చేస్తున్నారు, చాలామంది అమెరికాలో ఉంటున్నారు ఒక 6 months 9 months. సో ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ ఈ టెలిమెడిసిన్ ద్వారా. సో వాళ్ళకి మెడికల్ కంటిన్యూషన్ ఆఫ్ కేర్ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ఎసెన్షియల్ ఇన్ డయాబెటీస్. సో షుగర్ మేనేజ్మెంట్, షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవి కూడా మనకి చాలా సులువుగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు మనకి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు, మనం కావాల్సిన అడ్వైస్ ఇవ్వగలుగుతున్నాం. తద్వారా మనకేమవుతుందంటే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటున్నారు, సేమ్ డాక్టర్ సేమ్ ట్రీట్మెంట్, ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. ఆ కంఫర్ట్ లెవెల్ కూడా విల్ యాక్చువల్లీ అచీవ్ టార్గెట్స్ ఇన్ డయాబెటీస్. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ యూగ్లైసీమియా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్లో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే కొత్త డాక్టర్ వస్తారో డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఆ పేషెంట్ సైకాలజీ ఏంటి, ఎలా ఉంటుంది. పర్టికులర్గా మా సబ్సెట్ ఆఫ్ డాక్టర్స్ ఫిజిషియన్స్ అనే వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ ఉంటుంది. సో దట్ టచ్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్. సో ఐ ఫీల్ టెలిమెడిసిన్ ఈస్ అ వే ఫార్వర్డ్ అండ్ ఈస్ ఆల్వేస్ కంఫర్టబుల్ విత్ ద పేషెంట్. ఓకే, సో అంటే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి కదా, సో అవన్నీ కూడా ఏ విధంగా యూజ్ అవుతాయి అంటారు ఒక పేషెంట్కి? అది ఏ డిసీజ్ అయినా కానివ్వండి. సో డయాబెటీస్లో ముఖ్యంగా యాప్స్ అండ్ డివైసెస్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో డివైసెస్లో దిస్
మానిటరింగ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైసెస్ ఉన్నాయి. సో దాంతో మనకు 24 hours గ్లూకోజ్ మానిటరింగ్ చేయడం అవుతుంది. దట్ విల్ హెల్ప్. ఆ డివైస్ పేషెంట్తోనే ఉంటుంది. డివైసెస్ ఇన్ ద సెన్స్ సెన్సార్ లాంటివి. 24 hours గ్లూకోజ్ మానిటర్ చేస్తాయి. అండ్ ఆ డాటాని యాప్స్ ద్వారా మనకు డౌన్లోడ్ చేసుకొని వీ కెన్ షేర్ ఇట్ విత్ మన ఫిజిషియన్స్తో షేర్ చేసుకుంటే గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్స్కి ఏ టైంలో ఏమవుతుంది, లో షుగర్ ఎప్పుడు అవుతుంది, ఏ ఫుడ్తో హై షుగర్స్ అవుతున్నాయి, ఏ ఫుడ్తో లో షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి, ఇన్సులిన్ డోసేజ్ ఫిక్స్ చేసుకోవడానికి ఈ డివైసెస్ అనేటివి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఆల్సో ది యాప్స్ ఆర్ దేర్. యాప్స్ చాలా యాప్స్ రీసెంట్గా పేషెంట్స్ యూస్ చేయడానికి డయాబెటీస్లో హెల్ప్ అవుతున్నాయి. దీనిలో కొన్ని యాప్స్లో పేషెంట్ షుడ్ ఎంటర్ దేర్ మెడిసిన్ హిస్టరీ కానివ్వండి, లేదంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, వాళ్ళు తినే క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, అవన్నీ ఎంటర్ చేస్తే దోస్ యాప్స్ గ్రాఫ్ టైప్లో దే విల్ షేర్ ద డాటా విత్ దెమ్. దట్ విల్ మోటివేట్ ద పేషెంట్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవచ్చు అని మోటివేట్ చేస్తాయి అన్నమాట. సో దీనిలో ఇంకో కార్బోహైడ్రేట్ కౌంటింగ్ యాప్స్ అని కూడా ఉంటాయి, విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ type 1 పేషెంట్స్ టు మెయింటైన్ ద ఇన్సులిన్ డోసేజ్ అని అడ్జస్ట్ చేసుకోవడానికి, కార్బ్ కౌంటింగ్ చేస్తూ ఇన్సులిన్ డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటాయి. ఆల్ దీస్ యాప్స్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి అనమాట. డివైసెస్ కాస్ట్లీ ఉంటాయి, యాప్స్లో రెగ్యులర్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. దీస్ ఆల్ విల్ హెల్ప్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కంబైన్డ్ విత్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ విత్ ద డాక్టర్స్. వాడుతూ ఉన్నారంటారు. మోస్ట్లీ యంగర్ పీపుల్ యూస్ చేస్తారండి. దే వాంట్ టు షో దేర్ లైఫ్ రొటీన్ వర్క్స్. కొన్ని యాప్స్ స్లీప్ ప్యాటర్న్స్ అండ్ దీస్ హార్ట్ బీట్ని మానిటర్ చేస్తాయి. లైక్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ డివైసెస్ మానిటర్, దే విల్ సింక్ విత్ దీస్ డివైసెస్ అనమాట. సో ఆ గ్లూకోజ్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ప్యాటర్న్స్ అన్ని మానిటర్ చేస్తాయి. సో యంగర్ పాపులేషన్స్ దే విల్ గెట్ లిటిల్ మోటివేషన్ బై యూజింగ్ దీస్ యాప్స్. సో దే కెన్ చేంజ్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఆల్ దిస్ విల్ హెల్ప్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ డూయింగ్ కంబైనింగ్ విత్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ విత్ దేర్ డాక్టర్స్ అండి. ఓకే, డాక్టర్స్ కూడా చాలా ఈజీ చేస్తుందేమో అంతేనా? దే కెన్ మానిటర్, అంటే ఇంట్లో ఎలా ఉంటుంది రీడింగ్స్ అని చూసుకోవడానికి ఇట్ విల్ హెల్ప్. ద డాటా, పేషెంట్ డాటా హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ రాజేష్ గారు, శాస్త్రి గారు, దీపిక గారు. డయాబెటీస్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఐ థింక్ ఈ షో చాలా మందికి కొంచెం మోటివేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.